హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసి ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమయ్యే ఉంటది. దిండి రిసార్ట్స్‌లో చెకౌట్ చేసేసి అంతర్వేది అయితే వెళ్తున్నాం. నిజంగా దిండి రిసార్ట్స్‌లో వండర్‌ఫుల్ టైమ్ అయితే స్పెండ్ చేశాం. ఎవరైనా రిసార్ట్స్ వీడియో ఇంకా చూడకపోతే మిస్ అవ్వకుండా వెంటనే వెళ్లి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇంకా కామెంట్ పిన్ చేసి పెడతాను. మీలో చాలామంది గోదావరి నదిని చూసి ఉంటారు. అలానే చాలా బీచెస్‌కి కూడా వెళ్ళి ఉంటారు. కానీ ఆ గోదారమ్మ సముద్రంలో కలిసిపోతూ వీడ్కోలు చెప్పే స్థలాన్ని మీలో ఎంతమంది కళ్ళారా చూశారు? ఈ సాగర సంగమం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటే మీరు నమ్ముతారా? వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా ఈ ఎక్సైటింగ్ ప్లేస్‌ని అయితే చూసేయండి. దిండి నుంచి అంతర్వేది జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే. రిసార్ట్‌లో 12కి చెకౌట్ చేసేసి ఆటో మాట్లాడుకొని ఫ్యామిలీ అంతా ఆటోలో 12:30కి అయితే స్టార్ట్ అయ్యాం. డైరెక్ట్‌గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసాం. టెంపుల్ టైమింగ్స్ అయితే చూడొచ్చు. మార్నింగ్ 7-1 అండ్ ఆఫ్టర్‌నూన్ 3-7. మేము వచ్చేసరికి గర్భాలయం మూసేశారు. టెంపుల్‌లో అన్నదానం ఉంది అని తెలిసి టెంపుల్‌లోనే భోజనం చేసేసాం. ఇంకా టైం ఉంది కదా అని అన్నా చెల్లెళ్ళ గట్టు చూద్దామని స్టార్ట్ అయ్యాం. గోదావరి నది సముద్రంలో కలిసే చోటే ఈ అన్నా చెల్లెళ్ళ గట్టు. టెంపుల్ నుంచి బోర్డింగ్ పాయింట్ జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడి నుంచి బోట్‌లో మడ అడవులకు కూడా వెళ్ళొచ్చు. అదే అండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. టైం ఉంటే మడ అడవులు అండ్ అన్నా చెల్లెళ్ళ గట్టు రెండిటికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 2 కంప్లీట్‌గా ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ఉంటాయి. సో, కొంచెం టైం ఎక్కువ పడుతుందంతే. సో, అన్నా చెల్లెళ్ళ గట్టు వెళ్ళడానికి పర్ హెడ్‌కి రూ. 250 అని చెప్పారు. బార్గెయిన్ చేసి 5 మెంబర్స్‌కి 1000కి అయితే సెట్ చేశాం. ఫస్ట్ మేమే వచ్చామనుకుంటా. సీట్స్ అవి రిజర్వ్ చేసుకొని మంచిగా సెటిల్ అయిపోయాం. నార్మల్‌గా బోట్ ఫుల్ అయ్యే వరకు స్టార్ట్ చేయరు. మాకు ఈ వెయిటింగ్ అది వద్దు. సెపరేట్‌గా బోట్‌లో మీ ఫ్యామిలీ ఒక్కటే ఉండాలి అంటే కాస్ట్ మాత్రం గట్టిగా ఎక్కువ చెప్తారు. మా 5 మెంబర్స్‌కి మడ అడవులు అండ్ అన్నా చెల్లెళ్ళ గట్టుకి రూ. 5000 అయితే చెప్పారు. చూడండి ఈ బోట్ మడ అడవులు కంప్లీట్ చేసుకొని అన్నా చెల్లెళ్ళ గట్టుకైతే వెళ్తుంది. ఫైనల్‌గా బోట్ మనుషులతో కిటకిటలాడిపోతుంది. సాగర సంగమం చేసే చోటుకైతే పయనం సాగించాం. మహారాష్ట్ర దగ్గర బ్రహ్మగిరి కొండల్లో ఒక నీటి బొట్టుగా మొదలవుతుంది ఈ గోదారమ్మ. అలాగా మన గోదారి రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రి దగ్గర 2 పాయలుగా విడిపోతుంది. మొదటిది గౌతమి గోదారి, రెండవది వశిష్ఠ గోదారి. గౌతమి గోదారి యానాం దగ్గర తన గమ్యాన్నయితే చేరుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తుందంతా వశిష్ఠ గోదారి. ఒక్క నిమిషం. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు మరింత ఉత్సాహం, మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రేరణ. మీరు చూసి ఆనందించడానికి నేను కష్టపడి క్రియేట్ చేసిన వీడియోస్ ఒక్క చిన్న క్లిక్‌తో సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. ఇదే అంతర్వేది ఫిషింగ్ హార్బర్. ఇలాంటి బోట్‌లో సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. నది మధ్యలో ఈ కర్రలేంటి అని చూస్తున్నారా? చేపలు పట్టుకోవడానికి మన ఫిషర్‌మెన్స్ యూజ్ చేసే టెక్నిక్స్ ఇవి.
ఇక్కడ బోట్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ ఫిషింగ్‌కి వెళ్ళే బోట్సే అంట. దూరంలో కనిపిస్తున్నదే అంతర్వేది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ పైకెక్కి వ్యూ అంతా చూడొచ్చు. అలా ముందుకు వెళ్తుంటే ఈ అందమైన పక్షులు మాకు దర్శనమిచ్చాయి. సముద్రం దగ్గరవుతున్న కొద్దీ గోదారమ్మ సాగరునిలో కలిసిపోతున్నా అనే సంతోషంతో పరవళ్ళు తొక్కుతుంది. అలానే మాకు ఒక డాల్ఫిన్ కూడా కనిపించింది. ఇదే అన్నా చెల్లెళ్ళ గట్టు. ఒకప్పుడైతే ఈ గట్టు మీదకి వెళ్ళనిచ్చేవాళ్ళు. కానీ ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ స్టాప్ అయితే కంప్లీట్‌గా తీసేశారు. గోదావరి అన్న అక్కడ వెళ్ళొస్తుంది చూడండి. అక్కడ వెళ్ళగానే కలర్ చేంజ్ అవుతుంది. బోర్డు చూసావు ఎలా వెళ్తుందో. దండ పెట్టుకున్నాను. అదో ఒకటి కలర్ ఉంది. చూసావా ఇక్కడ ఇలా వెళ్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు అటు నుంచి ఇలా బోర్డు ఇప్పుడు కదులుతుంది ఎలా కదులుతుంది. ఫైనల్‌గా వచ్చేసాం. ద ప్లేస్ వేర్ ద గోదావరి మీట్స్ ద బే ఆఫ్ బెంగాల్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ ఇక్కడ బోట్లోంచి రియల్‌గా చూస్తుంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. ఆ సముద్రుడి అలల తాకిడికి ఈ నదిలో పోటు ఎక్కువైపోయి బోట్ అటు ఇటు ఊగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ యొక్క కలర్ చేంజ్ క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రయాణంలో ఆఖరి అడుగు. అలసట లేని జీవనదికి వీడ్కోలు చెప్పే స్థలం. ఆ లక్ష్మీనరసింహస్వామిని నమస్కరించుకొని మన గోదావరి బంగాళాఖాతంలో చేసుకునే సాగర సంగమం అంతర్వేది. బ్రహ్మగిరి కొండల్లో మన గోదావరి నీటి చుక్కగా పుడుతూనే ఉంటుంది. అదే సమయానికి సాగరుడిలో కూడా కలిసిపోతూ ఉంటుంది. భీకరమైన అన్న సాగరుడు తన చెల్లి అయిన గోదారమ్మని ప్రేమతో స్వాగతిస్తుంటే సంతోషంతో సాగరుని గుండెల మీద వాలిపోతున్న గోదారమ్మను చూడండి. ఇటువైపు అంతా గోదావరి, అటువైపు అంతా బే ఆఫ్ బెంగాల్. ఇలాగా ఒక నది ఒక సముద్రం కలిసే చోటునే ఎస్ట్యూరీ అని అంటారు. ఇక్కడ గోదావరి సకల జీవకోటికి అండగోన నీకు శతకోటి దండాలే గోదారమ్మ. ఇతనే మన డ్రైవర్ బాబాయ్. సేఫ్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ బాబాయ్. వ్లాగ్ తీస్తున్నామని చెప్పి బాబాయ్ మా తమ్ముడిని పిలిచి మరీ డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టాడు. వెదర్ అది కొంచెం క్లౌడీగా ఉంది. సన్నీగా ఉంటే ఆ సన్ రైజ్ వాటర్లో పడి రిఫ్లెక్షన్ అది ఇంకా బాగా కనిపించేవి. ఈ బర్డ్స్ అన్నీ ఇండియన్ స్కిమ్మర్స్. ఇవి ఓషన్ దగ్గర లేకపోతే ఇలాంటి ఎస్ట్యూరీ ప్లేసెస్లోనే ఎక్కువ కనబడుతూ ఉంటాయి.
మేము తిరిగి వెళ్ళే టైంకి మొత్తం అంతా క్లౌడీగా మారిపోయింది. ఇంకా వర్షం పడటమే లేట్. అన్నా చెల్లెలు గట్టు చూసుకుని రావడానికి ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే పట్టింది. 5 మినిట్స్లో దిగిపోతాం అనగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ టైంలో మా అక్క వాళ్ళ అమ్మాయి ఫోటోషూట్లు అనమాట. దర్శనానికి టెంపుల్కి అయితే వచ్చేసాం. మన ఏపీ తెలంగాణలో ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒకటి. లక్ష్మీదేవిని ఒడిలో కూర్చోపెట్టుకొని దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న స్వామివారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళే టైంకి గుడి ఖాళీగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. చాలాసేపు గుడిలోనే ఉండిపోయాం. ఇక్కడ గోపురానికి ఉన్న సూర్యనారాయణ స్వామి విగ్రహం అయితే నన్ను ఎంతగానో ఆకర్షించింది. గుడి యొక్క స్థల పురాణం ఇది. వీడియో పాజ్ చేసి అయితే చూడండి. అండ్ గుడి కూడా నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ కొబ్బరి చెట్లు కలర్ఫుల్గా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి నుంచి బయటికి వచ్చాక ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి. చాలా అగ్రెసివ్గా కూడా ఉన్నాయి. నార్మల్గా ఎక్కడైనా కోతులు లాగేసుకోవడం చూస్తాం, కానీ ఇక్కడ ఆవులు చాలా తెలివిగా లాగేసుకుంటున్నాయి. ఇంకా అంతర్వేది వచ్చాక బీచ్కి వెళ్ళకపోతే ఎలా? టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి రాజోలు అయితే తిరుగు ప్రయాణం అయ్యాం. రాజోల్లో బస్ ఎక్కి డైరెక్ట్గా ఇంటికి. ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.